హాయ్ వ్యూవర్స్, నేను ఛానల్ పెట్టింది 2020 అక్టోబర్ 2న. ఆ తర్వాత నేను మానిటైజేషన్ అయింది 2021 జాన్ 26 or 27. అప్పటికే మానిటైజేషన్ అయిందిలే, బట్ మూమెంట్ ఎక్కువ స్టార్ట్ అయింది. నాది జాన్ 30 బర్త్డే 2021 నాటికి గుడ్ మంత్లీ సఫిషియెంట్ అమౌంట్ వచ్చేలాగా వచ్చిన్నాను. ఇక ఆ తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ పెడుతూ కామెంట్స్ పెడుతున్న మూమెంట్లో, నేను మల్టిపుల్ వీడియోస్ చేస్తున్న మూమెంట్లో కొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతూ ఉండి నా గురించి బయట కూడా వీడియోలు చేయటం కావచ్చు, వాళ్ళ దాంట్లో చూడటం ఇలా చేస్తున్నప్పుడు అప్పుడు ఒక మాట చెప్పున్నాను. నాకు కామెంట్స్ కనుక పెడితే అది సవ్యంగా ఉంటే నేను రిప్లై ఇస్తాను, తేడా కనుకుంటే బ్లాక్ చేస్తా. ఇక నా గురించి మీరు వీడియోలు చేస్తానో లేదన్నప్పుడు నా గురించి ఎక్కడైనా హడావుడి చేస్తానో పట్టించుకుని అని చెప్పున్నా. ఇక ఆ తర్వాత మధ్య వచ్చేసి దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చున్నా. ఇప్పుడు మరలా ఎందుకు ఇస్తున్నాను ఇట్లా, మన పాస్టర్ ప్రవీణ్ విషయానికి సంబంధించి నేను క్లారిటీగా కొన్ని వీడియోలు చేసినప్పుడు కొంతమంది క్రైస్తవ ముసుగులు ఉన్నటువంటి ఎర్రి గొర్రెలు, కరెక్ట్గా మాట్లాడుతున్నా, కొంతమంది క్రైస్తవ ముసుగులు ఉన్నటువంటి కొంతమంది ఎర్రి గొర్రెలు నా గురించి వీడియోలు చేస్తూ నన్ను ట్యాగ్ చేసి పోస్టులు పెడుతూ వీడియోలు చేసేసి నన్ను ట్యాగ్ చేయటం, మళ్ళీ ఆ లింక్స్ నాకు ఎవరో పంపటం. నేను ఇప్పుడు ఒకటే చెప్పా, అరే బాబు, నా వీడియోకి నాకు టైం ఉండదు. నా దగ్గర కామెంట్ పెట్టేటప్పుడు ఊరిలో అడుక్కున్నవాడు కావచ్చు, అమెరికాలో వచ్చేసిన ట్రంప్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరు కామెంట్ పెట్టినా నేను ఒకలాగే రెస్పాండ్ అవుతా. అది సద్విమర్శ అయితే నేను తీసుకుంటా, రిప్లై ఇవ్వాల్సిన అయితే రిప్లై ఇస్తా, తేడా కనుకుంటే తీసి అవతల పడేస్తా. అంతేగాని ఎక్కడో ఎవరో వీడియో చేస్తే అది చూసి నేను ఇది చేయండి రా బాబు అని చెప్పి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో కింద కామెంట్స్ వస్తే లేదా సెపరేట్ వీడియోలైనా చేసి పెడతారు కొంతమంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, మొన్న పాస్టర్ ప్రవీణ్ అప్పుడు కూడా నేను ఇదే చెప్పా, గొర్రెల్లాగా కొంతమంది క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది పాపిస్టులు చేస్తున్న పనులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. గుంపులో గోవిందలాగా, అఫ్కోర్స్ గుంపులో గొర్రెలాగా వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ కాదు, చూసుకోండి. నిజమైనటువంటి క్రైస్తవులు విదేశాలలో ఉంటూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. నిజమైనటువంటి క్రైస్తవులు యేసుని నమ్ముతారు, ఆ బైబిల్ని ఫాలో అవుతారు, 10 మందికి సాయం చేస్తారు. అంతేగాని మతం ముసుగులో ఉంటూ అడ్డదిడ్డంగా వేరే మతాలను టార్గెట్ చేయటం, వేరే దేవులని ఇది చేయటం, అండ్ పాస్టర్ చెప్పాడని చెప్పేసి పనికి మళ్ళీ రాజకీయ నాయకులు చెప్పారని చెప్పేసి ధర్నాలు చేయడం, నిరసన చేయడం, వాళ్ళు ఏ చెప్తే చేయటం, ఇలా చేయరని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఈ వైసీపీ చెందినటువంటి తాడికొండ నియోజకవర్గం కంతేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ కల్పన, మొఖాన బొట్టు లేదు. ఐఎమ్ షూర్ ఏపీలో ఉన్న చాలామందిలో ఎస్సీలుగా ఉంటున్నటువంటి వారిలో చాలామంది క్రైస్తవులే. వారు పెళ్ళిళ్ళు చేసుకునేది క్రైస్తవ సాంప్రదాయమే, చర్చిలకి వెళ్తారు ఎవ్రీ సండే. అండ్ చక్కగా హిందూ స్త్రీ అంటే పక్కన పెడదాం, ఒక భారతీయ స్త్రీ అన్నప్పుడు బొట్టమ్మ, బొట్టు వల్ల ఎన్నో సైన్స్ ఉపయోగాలమ్మ అన్న వినరు, బొట్టు పెట్టుకోరు, గాజులు ఏముండవు. ఇక ఆమెను చూస్తే నాకు అదే అనిపించింది. మరి ఆమె క్రైస్తవురాలు కదని ఎవరైనా చెప్తే హ్యాపీగా రిమైనింగ్ విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటి, నిన్న మొన్న కూడా నా దగ్గర కూడా కామెంట్స్ పెట్టిన కొంతమంది పనికి మనని ఎర్రి గొర్రెలు వచ్చి మోడీ కావాలని చెప్పి ఈ యుద్ధం చేస్తున్నాడు, మణిపూర్లో దాడులు కూడా అలాగే చేశాడు, ఇప్పుడు అలాగే చేస్తున్నాడు, బీహార్ ఎలక్షన్స్ కోసం, బెంగాల్ ఎలక్షన్స్ కోసం హడావుడి చేస్తున్నారు. ఎవరంటే అదే గొర్రెలు, మరలా అదే ఎర్రి గొర్రెలు. నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవ దేశాలేమో మనకు సపోర్ట్ వస్తున్నాయి, మోడీ వచ్చేసి ఆత్మరక్షణ కోసం ఇదంతా చేస్తున్నాడంటే, ఈ పనికి మాలిన గొర్రెలు మాత్రం అడ్డదిడ్డంగా పోస్టులు పెడుతూ అడ్డదిడ్డంగా కామెంట్లు చేస్తూ వీడియోలు చేస్తూ పోతా ఉన్నారు. ఏమనాలి అసలు వీళ్ళని? యదా రాజా తదా ప్రజ అని చెప్పేసి ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అతను అధికారంలో ఉన్న రోజులు కూడా క్రైస్తవ మత ప్రచారానికి ఎంత వీలైతే అంత హెల్ప్ చేసి పెట్టాడు, మతం మార్పిడిలో హెల్ప్ చేసి పెట్టాడు. వాళ్ళ అత్త వచ్చింది విమలారెడ్డి, ఎవరు ఆ మహాతల్లి, పాస్టర్ ప్రవీణ్ చాలా మంచోడట, అతను చంపింది ఎవరో తెలియాలంట, అది హత్య అని ఆధారాలు ఉన్నాయంట. షర్మిల వచ్చింది, అది పక్క హత్య ఆధారాలు ఉన్నాయంటారు. ఏంది అసలు ఈ ఫ్యామిలీ ఏంటి అసలు? సో నేను మరలా చెప్తున్నా, ఈ వీడియోకి ఇంటెన్షన్ మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. ఇందాక క్యాడెట్ డివోషనల్ కావచ్చు, శివప్రసాద్ విష్ణు ఛానల్ కావచ్చు, ఇదే చెప్పాను, నేను మరలా చెప్పాను. ముస్లింలలో కానీ క్రైస్తవులలో కానీ ఎవరైతే మత పెద్దల దగ్గర మీరు పావులుగా ఉన్నారో, బానిసలుగా ఉన్నారో, మీ బతుకులు బాగుపడవు. ఏదో ఒక రోజు రోడ్డును పడతారు, జైలుకి పోతారు, ఏదో రోజు అర్ధాంతరంగా మీ జీవితం ఎండ్ అయిపోయేది. ఇప్పటికన్నా బైబిల్ని ఫాలో అవుతాం, జీసస్ని ఫాలో అవుతాం అంటే ఫాలో అవ్వండి, బట్ ఇతర మతాలను దూషించొద్దు, ఇతర మతస్థుల యొక్క నమ్మకాలని తేడాగా మీరు మాట్లాడద్దు. అలాగే ముస్లింలు అయినా సరే ఖురాన్ ఫాలో అవుతారా, మీ మత పెద్దలు చెప్తే ఫాలో అవుతారా, ఫాలో అయిపోండి, బట్ ఇతర మతాల గురించి, ఇతర దేవుళ్ళ గురించి తప్పుగా అస్సలు మాట్లాడొద్దు. మానవ సేవ, మాధవ సేవ మాత్రం నమ్మండి. ఏ దేవుడు చెప్పినా పరులకు సేవ చేయమన్నట్టు ఇతరులను ప్రేమించడం, అది మాత్రం ఫాలో అవ్వండి. ఇక డే 1 నుంచి నేను చెప్తున్నా, మీరు ఎవరైనా కావచ్చు గాక, ముందు దేశం ఫస్ట్, మొత్తం కొన్ని వందలు కాదు వేల సంవత్సరాలు మొత్తం తిరగేయండి. ఎక్కడైనా సరే, ఎందులైనా సరే ఫస్ట్ నీ కన్న భూమి, మాతృభూమి, ఇదే చెప్తూ ఉంటారు. సో ఇటువంటి మూమెంట్లో కూడా మోదీ మీద అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తూ పనిగమన కామెంట్లు పెడుతుంటే ఏమనాలి అసలు?
అందరూ రెస్పాండ్ అయ్యారు. నా తెలిసి జగన్మోహన్ రెడ్డి మాత్రం రెస్పాండ్ కాల. మొన్న పహల్గామ్ ఘటనప్పుడు కూడా ఏదో మామూలుగా చెప్పినట్టున్నాడు. ఆ తర్వాత వచ్చి చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ కూడా ఈ దాడికి సంబంధించి ఏం డిస్కస్ చేసినట్టు లేడు. అదేమంటే ఆయనకి ఎనర్జీ సెక్యూరిటీ కావాలంట, అండ్ అసలు తాట తీస్తాను ఆరేస్తాను అదే ఏదో మాట్లాడుతున్నాడు సంబంధం లేనివన్నీ కూడా. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయిపోయింది, అడ్డంగా ఇరుక్కున్నాడు ఇప్పుడు ఇంకా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నేను మరలా చెప్తున్నా, క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా నేను ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ చేసేది, అడిగేది, చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా ధైర్యంగా ఉన్నట్టుగా నేను మాట్లాడేది. ఎందుకంటే మన సమాజంలో బతుకుతున్నామంటే మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. మనం ఒక సమాజంలో బతుకుతున్నామంటే 10 మంది గౌరవించేలాగా మనం ఉండాలి, మనం చేసే పనిని 10 మంది మెచ్చుకునేలా ఉండాలి. అలా లేకపోయినా ఏం బతుకులా విడిది అన్నట్టుగా ఉండకూడదు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి మారండి మారండి. మారకపోతే తాట తీసి ఆరేస్తారండి. ఎవరండి? పోలీసులండి. ఎందుకండి? చట్టాన్ని ఉల్లంఘిస్తే దేశద్రోహానికి పాల్పడితే ఎవడు చూస్తూ ఊరుకోడండి.